రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక నుంచి మూవీ థియేటర్స్ బంద్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా రాబోతుంది. మరి ఇదే క్రమంలో ఎందుకు ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. మనం తెలుగు ఫిలిం ఛాంబర్ లో అయితే ఉన్నాము. మనతో పాటు ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. సార్ ఏంటి సార్ ఈ మధ్య కాలంలో థియేటర్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఈ నిర్మాతలకి కొంచెం గొడవ అవుతుంది ఇండస్ట్రీలో. అండ్ హరిహర వీరమల్లు వస్తున్న సమయంలోనే ఇది జరగడం ఎందుకని ఇలాంటి అవుతూ ఉన్నాయి? అసలు యాక్చువల్‌గా అయితే మీరు చెప్పిన పాయింట్‌కి దీనికి సంబంధం లేదండి. 'హరిహర వీరమల్లు' అనే సినిమా కోసం వీళ్ళు బంద్ అనేది స్టార్ట్ చేయలా. జూన్ 1 తారీఖుని బంద్ చేస్తామని అల్టిమేటం ఎలాగ ఇచ్చారంటే, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థియేటర్లని పర్సెంటేజ్ విధానంలో మీరు రన్ చేయాలి. రెంట్ సిస్టమ్‌లో మేము మాకొద్దు. అన్ని సినిమాలు పర్సెంటేజ్ ఇస్తాం మేము. చిన్న సినిమా, పెద్ద సినిమా. కాబట్టి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు పర్సెంటేజ్ విధానానికి ఒప్పుకోండి అని ఎగ్జిబిటర్స్ అందరూ ఫిలిం ఛాంబర్‌కి లెటర్ పంపించారు. అప్పుడు ఏం చెప్పారంటే, జూన్ 1 తారీఖు లోపు కనుక మాకు ఏ విధమైన పరిష్కారం లేకపోతే మాకు జూన్ 1 నుంచి బంద్ చేసే పరిస్థితిలో ఉన్నాము అని చెప్పారు తప్ప బంద్ చేస్తామని వార్నింగ్ మాత్రం ఇవ్వాల. అది తెలియకో తెలుసో సోషల్ మీడియాలో రకరకాల చక్కర్లు కొడుతుంది. ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ హరిహర వీరమల్లు అనే విషయం ఈ బంద్కి సంబంధం లేదు అసలు. ఇది ఈ సోషల్ మీడియా వల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కాబట్టి వీళ్ళు బంద్ చేస్తున్నారా అని ఈ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని రేజ్ చేయడం వల్ల అది పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది. దాని గురించి మంత్రి గారు దుర్గేష్ గారు ఒక మంచి డోస్ ఇచ్చారు అందరికీను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడే మీకు ఇలాంటివి వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి యాక్చువల్గా అయితే 100% పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఈ బంద్ అనేది లేదు అసలు. కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, ఏదో విధంగా దుర్గేష్ గారు, మంత్రి గారు కల చూసుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం వల్ల మాకు ఒక విధంగా ఇండస్ట్రీకి మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న నిర్మాతలకి ఎప్పటి నుంచో చాలా కోరికలు ఉన్నాయి, చాలా నష్టాలు కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు నష్టాలను ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు పేషి నుంచి మాకు మంచి సపోర్ట్ వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం. అదేంటంటే ముఖ్యంగా ఒకటి, చిన్న సినిమా మీద ఇండస్ట్రీ బతుకుతుందండి. ఇప్పుడు 80% ఇండస్ట్రీలో పీపుల్ బతికేది చిన్న సినిమా మీద. అంటే ఒక కార్మికులు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, ఎవరైనా. పెద్ద సినిమాలు సంవత్సరానికి 20 వస్తాయి. 20 సినిమాలతో ఇండస్ట్రీ బతకదు. ఈ చిన్న సినిమాల వల్ల ఇండస్ట్రీ బతుకుతుంది. అలాంటి టైంలో మా చిన్న నిర్మాతలకు ఎప్పటి నుంచో కొన్ని కోరికలు ఉన్నాయి. కొన్ని కోరికలు అంటే రిక్వెస్ట్లు ఉన్నాయి. అవేంటి, చిన్న సినిమాలు పర్సంటేజ్కి ఆడండి అని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. నిరాదీక్షలు చేసాం, స్ట్రైకులు చేసాం. ఇక్కడ మేము ఎంతోమంది ఎన్నో రకాలుగా స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ ఎవరు అప్పుడు స్పందించలా. లక్కీగా ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి వీళ్ళు రివర్స్లో మేము ఎప్పుడైతే పర్సంటేజ్గా అడిగామో అది ఇవ్వట్లేదు. కొత్తగా వీళ్ళు ఏం పెట్టారంటే, ఇప్పుడు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్ని పర్సంటేజ్ ఇస్తామంటున్నారు. పెద్ద సినిమాలు పర్సంటేజ్ వర్కౌట్ అవ్వండి. ఎందుకంటే 200 కోట్లు 300 కోట్లు తీసే సినిమాలకి మొదటి రోజునే ఓపెనింగ్లు వస్తాయి. పూర్వకాలంలో అయితే థియేటర్లో ప్రింట్లు ఉన్నప్పుడు 24 ప్రింట్లు, 38 ప్రింట్లు, 46 ప్రింట్లు రిలీజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒకేసారి 300 థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్ సినిమాలు అలాగా పర్సంటేజ్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. అంటే నిర్మాతకు వర్కౌట్ అవ్వదు. అసలు నిర్మాత బాగుంటేనే ఆడు ఎగ్జిబిటర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా బాగుంటారు. నిర్మాతలు మాకేం సంబంధం లేదు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది ఎంతవరకు నిజం? మరి ఎక్కడ మళ్ళీ థియేటర్స్ వాళ్ళు కూడా మాకు పర్సెంటేజ్ అన్నంత ఇస్తలేరు, మాకు కూడా లాస్ ఉంది, మేము రెంట్లు కట్టుకోవాలి అని చెప్పేసి థియేటర్ ఓనర్స్ కూడా అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ మోస్ట్లీ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అసలు? అదే ఇప్పుడు ఇదంతా మీలాంటి సోషల్ మీడియా కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. మీరు ఫిలిం ఛాంబర్ దగ్గర కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఫిలిం ఛాంబర్ ఈసీ మెంబర్ని, నిర్మాతల మండలి కోసే అధికారిని. ఇక్కడ మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాం మీకు మేము. ఇప్పుడు వీళ్ళు మన హరిహర వీరమల్లు సినిమా గురించి ఎగ్జిబిటర్లు యాజిటేషన్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. దానికి తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి దుర్గేష్ గారు మంచి డోస్ ఇచ్చారు కాబట్టి మా వాళ్ళందరూ ఎలర్ట్ అయ్యి మాకు సంబంధం అంటున్నారు. అది నిజము. అయితే స్టార్ట్ అయిందేమో ఒక విషయం గురించి, ఎండ్ అయ్యేదేమో ఈ విషయం గురించి. ఏది ఏమైనా ప్రస్తుతానికి బంద్ అనేది లేదు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయట్లేదు. అన్ని మామూలుగా జనరల్గా రన్ అవుతాయి. నేను థియేటర్లకు ఉన్న సాధక బాధకాలన్నీ కూడా మనం కూర్చుని చర్చిద్దామని దిల్ రాజు గారు, మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, ఛాంబర్ సెక్రటరీ గారు, మా ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ వేసాం. మీటింగ్ వేసినప్పుడు ఏం చెప్పారంటే, బంద్ చేయడం వల్ల ఏ సమస్య పరిష్కారం అవ్వదు. గతంలో ఇలా బందులు చేసి చాలా రోజులు టైం వేస్ట్ అయింది తప్ప ఏం జరగలేదు. కాబట్టి మీరు ఎవరు బంద్ చేయడం వీల్లేదు, బంద్ అనేది తీసిపడేయండి అసలు అని చెప్పడం జరిగింది. అది కూడా ఒప్పుకోవడం జరిగింది. నిర్వాధికంగా సినిమా థియేటర్ రన్ అవుతాయండి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఏది సందర్భంలో హరిహర వీరమల్లు గురించి కాదు ఇది పెట్టినా అయినా సరే హరిహర వీరమల్లు గురించి పెట్టారని మార్కెట్లో ట్రెండ్ అయింది కదా.
దానివల్ల ఇండస్ట్రీకి మంచిగా జరిగింది. ఇప్పుడు మన దుర్గేష్ గారు కూడా ఏం చెప్పారంటే, థియేటర్లో శానిటైజింగ్ బాగోలేదు, సీట్లు బాగోలేదు, అక్కడ టెక్నాలజీకి బాగోలేదు, కాబట్టి అవన్నీ సరి చేయమని చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాటుగా మేము అడిగేది ఏంటంటే, చిన్న సినిమాకి 3 బడ్జెట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, చిన్న సినిమాకి వీపీఎఫ్ ఛార్జెస్ అనేది చాలా అన్యాయంగా వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం కేరళలో ఈ వీపీఎఫ్ ఛార్జెస్ లేవు. ఒక సినిమాకి 5,000 మాత్రం కట్టించుకుంటున్నారు. వీళ్ళు వారానికి 10,000 నుంచి 14,000 కట్టించుకుంటున్నారు. దీనివల్ల చిన్న సినిమా అసలు బతకట్లా. రెండోది ఏంటంటే, చిన్న సినిమాకి సింగిల్ థియేటర్లో 4 షోలు వేసే కెపాసిటీ లేదు, జనం వచ్చే కెపాసిటీ లేదు, రన్నింగ్ వచ్చి జనం వచ్చి రావట్లా. కాబట్టి మల్టీప్లెక్స్లో ఎలాగైతే 1 షో 3 షోలు 2 షోలు వేస్తున్నారో, ఈ రెగ్యులర్ సింగిల్ థియేటర్లో కూడా 1 షో మాకు చిన్న సినిమాలు కేటాయిస్తే సినిమా బతుకుద్ది. 4 షోలకు వచ్చే జనం లేరు థియేటర్లకి. ఎందుకంటే చిన్న సినిమా అంటే చిన్నగానే ఉంటుంది కదా, క్వాలిటీ కానీ లేదంటే ఒక రియాలిటీగా ఉండదు. కాబట్టి చిన్న సినిమాకి 1 థియేటరే 1 షోయే ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సినిమా బాగుంది అనుకోండి 4 షోలు ఆడతాం, బాగాలేదనుకోండి 2 షోలు ఆడతాం, లేదా 3 షోలు ఆడతాం. ఏదైనా నిర్మాత అనేవాడు థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు 1 షోకి పర్మిషన్ ఇస్తే మేము డిమాండ్ చేయకుండా. అది రెండోది ఏంటంటే, పర్సంటేజ్ విధానం ఎప్పుడు పర్సంటేజ్ విధానం ఆడుతున్నారు. చిన్న సినిమాలన్నీ పర్సంటేజ్ విధానంలో ఆల్రెడీ ఆడుతున్నారు. అది మాకు ఇబ్బంది కాదు. అది రెంట్లకు వేసే సినిమా కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళు కూడా పర్సంటేజ్ ఆడుతున్నారు. థియేటర్లో డిస్ట్రిబ్యూటర్ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇంకొకటి ఏంటి వైరల్ అవుతుంది అంటే, ఓవరాల్ గా ఇదంతా నలుగురు నడిపిస్తూ ఉన్నారు. దిల్ రాజు గారు, అదేవిధంగా సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, ఏషియన్ సునీల్ గారు, ఈ నలుగురే నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళదే నడుస్తూ ఉంది, ఏదంటే అది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఇలా వైరల్ చేస్తున్నారు. సో ఇదంతా ఎంతవరకు నిజమంటారు? ఆ నలుగురు థియేటర్లు అంటే, ఈ నలుగురు మీరు చెప్పిన 4 పేర్లు కూడా వాళ్ళదే థియేటర్లు ఉన్నాయి లీజులో. అదే నేను అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి ఆ నలుగురులో లేను అన్నారు. ఆ లేను అంటే ఈ హరిహర వీరమల్లికి అపోజిషన్ కాదు అని అర్థం తప్ప, ఆయన కూడా 15 థియేటర్లు ఉన్నాయండి. అంటే కొన్ని అఫీషియల్గా ఉండొచ్చు, కొన్ని అన్అఫీషియల్గా ఉండొచ్చు, మొత్తం ఆయన కూడా ఉన్నారు. అంటే ఈ నలుగురులో నేను లేనంటే ఈ సమస్యలో లేనని అర్థం. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లి సినిమా ఆపడానికి మాత్రం నేనేమి కారణం కాదు, నాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. అలాగే విడివిడిగా దిల్ రాజు గారు, ఏషియన్ కూడా చెప్తారు, ఇది మేమేమో సినిమా ఆపడానికి ఏం లేదని. నిజంగా కూడా ఆ నలుగురు సినిమాని థియేటర్లో ఆపడం కోసం మాత్రం ప్రయత్నం చేయట్లా. వాళ్ళ ఎజెండా వేరు, ఇది పర్సంటేజ్ విధానం కోసం అండి. దీంట్లో 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు ఆ నలుగురిలో ఒక మైత్రి మూవీస్ అండ్ వంశీ గారు, నాగవంశీ గారు ఇద్దరే ఎక్కువ పెద్ద సినిమాలు తీస్తున్నారు. అంటే మిగతా సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు రాబోయే సినిమాలు అంటే కొంచెం తక్కువ ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏళ్ళు వర్సెస్ వాళ్ళు, వీళ్ళలో వాళ్ళు తప్ప ఇది ఇండస్ట్రీకి వాటికి సంబంధం లేదండి. అంటే థియేటర్లో ఉన్న వాళ్ళేమో సురేష్ బాబు గారు అండ్ ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు, దిల్ రాజు గారు, వీళ్ళ ముగ్గురు దగ్గర థియేటర్ లీజులు ఉన్నాయి. ఈ వంశీ గారు అండ్ మైత్రి వాళ్ళ దగ్గర థియేటర్లు పెద్దగా లేవు, లీజులు లేవు అసలు. ప్లస్ వీళ్ళిద్దరు రెగ్యులర్ సినిమాలు తీస్తున్నారు. కాబట్టి రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు వర్సెస్ థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్, లీజర్ హోల్డర్స్ తప్ప ఇది ఇండస్ట్రీ సంబంధం లేని విషయం. అది వాళ్ళిద్దరు తేల్చుకుంటారు. పైగా నిన్న నాగవంశీ గారు కూడా మీటింగ్లో చెప్పారు, థియేటర్లు బంద్ చేస్తామని మాకు ఎవరు అల్టిమేట్ ఇవ్వట్లేదు, మీ థియేటర్ మీ ఇష్టం, బంద్ కూడా చేసుకోండి, మా సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారు అని అంటే, ఇక రాజకీయ కుట్ర కూడా ఉంది. ఏపీ నుంచి వేరే వాళ్ళు కావాలనే చేయిస్తున్నారు, ఏదో కావాలని ఇదంతా పుల్లలు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే నిజంగానే ఏమైనా ఇతర పార్టీల నుంచి ఇలాంటివి ఏమైనా కుట్రలు కొనసాగుతున్నాయా? అదే అప్పుడు నెప్పి చోటు ఉంటే మందు చోటు వేసినట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి దీంట్లో వస్తుందని అంటున్నారండి. మీరు సగం భయపడక్కలేదు, నేను భయపడిన. అసలు ఆ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి ఈ సినిమాకి సంబంధం లేదు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు, సీజ్ ద షిప్ అని అప్పుడు ఏదో షిప్ కు సీజ్ చేయించారు కదా, ఆ కోపం ఉండొచ్చు. కానీ ఆ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి ఈ మా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఆయనకి అసలు ఈ థియేటర్లు ఆపడం వాటిలో కూడా హస్తం లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అరిచేత్తు సూర్యోదయం ఆపడం ఎంత కష్టమో, ఈ సినిమా ఆపడం కూడా అంత కష్టం. 100% ఈ సినిమా సక్సెస్ఫుల్గా 12వ రిలీజ్ అవుతుంది. ఈ గొడవ వల్ల మీ వల్ల ఎక్కువ బడ్జెట్ వచ్చింది, ఎక్కువ అంటే నేల పెంచి అంటే ఎక్కడో అట్టడుగున్న వర్గానికి కూడా తెలిసిపోయింది, ఏంటి పవన్ కళ్యాణ్ సినిమా ఆపుతున్నారంట, పవన్ కళ్యాణ్ సినిమా ఆపుతున్నారంట అని ఆయనకి విపరీతమైన సింపతి ఏర్పడింది. ఖచ్చితంగా ఈ సినిమా మేమైతే ఒక 100% ఓపెనింగ్ అనుకున్నాం, కాదు ఇప్పుడు 200% ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాకి వీళ్ళందరూ కలిసి కాంట్రవర్సీలు మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు కలిసి హెల్ప్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. హరిహరి వీరమల్లు సినిమా ఏమి ఆగట్లేదు, ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఏం రత్నం గారు 4 సంవత్సరాల నుంచి కష్టపడి ఎన్నో ప్రయాసాలు భరించి ఆయన సినిమా తీశాడు. మొన్న స్టేజ్ మీద కూడా కళ నిలబెట్టుకున్నాడు. అంటే ఆయన 100 సపోజ్ 10% సినిమాలు తీస్తే దాంట్లో 8% సక్సెస్ అండి, 2% ఫెయిల్యూర్. అటువంటి మంచి ప్రొడ్యూసర్ ఆయన. కానీ
ఆయన దురదృష్టమో లేకపోతే సీఎం గారు ఉప ముఖ్యమంత్రి అవడం వల్ల ఈ సినిమా 4 సంవత్సరాలు లేట్ అయింది. బడ్జెట్లు పెరిగినాయి, డైరెక్టర్లు మారారు, రకరకాలు జరిగినాయి. ఏది ఏమైనా సూపర్ హిట్ సినిమాని మనం చూస్తున్నాం. సరే, ఇక ఫైనల్ గా ఈ చర్చ ఇక్కడతో ముగిసిపోవాలి అని అంటే సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రొడ్యూసర్స్, అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎగ్జిబ్యూటర్స్ కానివ్వండి, అదే విధంగా ఇక్కడ మెయిన్లీ ఎక్కువ లాస్ అయ్యేది ఎవరు, వాళ్ళకు కూడా ఎలాంటి న్యాయం జరగాలి, తొందరగా ఇదంతా ముగిసిపోవాలంటే మీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్ గా మీరేం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి చెప్తే ఆయన కొరడా ఎప్పుడైతే చూపించారో వీళ్ళందరూ పారిపోయారండి. ఎవరు ఎగనెస్ట్ లేదు, తొక్కలేదు, ఎవరు లేరు, అందరూ కూడా కామ్ అయిపోయారు. ఆ సమస్య ముగిసింది. అయితే 12వ తారీఖు దాకా కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళ కోసం ప్రచారం చేస్తారు. అదేమో సినిమాకి అడ్వాంటేజ్ అవుద్ది కాబట్టి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి ఆ విషయం అది. ఇకపోతే ఇండస్ట్రీకి కావాల్సిన హెల్ప్ ఏంటంటే థియేటర్స్ లీజు అనేది ఒక పెద్ద మాఫియా అని అనుకుంటున్నారు. అయితే మేము దాని గురించి కామెంట్ చేయడానికి హక్కు లేదు మాకు. ఎందుకంటే మేము నిర్మాతం, మా నిర్మాతకి నాకు పడే కష్టం ఏంటి, సుఖం ఏంటి ఆలోచిస్తాం తప్ప అది ఒక వేరే థర్డ్ పార్టీ వ్యవహారం. అది అంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో ఓనర్స్, ఈ నలుగురు సంబంధించిందే ఫిల్మ్ ఛాంబర్. ఆ థర్డ్ పార్టీ మీన్స్ లీజు హోల్డర్స్ వేరే వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు మా ఛాంబర్కి సంబంధం లేదు. ప్రైవేట్ వ్యాపారాలు ఎవరెవరో ఎన్నో చేసుకుంటూ ఉంటారు, అవన్నీ మా సంబంధం లేదు. మేము కోరేది ఒకటే, చిన్న సినిమా బతకాలంటే వీపీఎఫ్ ఛార్జీలు పూర్తిగా తీసేయాలి. అది తీసేపోతే మేము ఉద్యమం చేస్తాం. అయితే మేము ఉద్యమం చేయడం అంటే బంధులు చేయడం, ఇందులు చేయడం కాదు. మేము ఈ సీఎం గారి దృష్టికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళి దీన్ని సాధించి వీపీఎఫ్ ఛార్జీలు అనేది మాత్రం థియేటర్లో కట్టుకోవాలి. ఆ థియేటర్లు కట్టుకుంటారా ఇంకొకటి మా సమయం లేదు. నిర్మాత మాత్రం కట్టక్కర్లేదు. ఈ విషయం గురించి గట్టిగా పోరాడతాం. మీ ద్వారా కూడా మేము చెప్పే ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, అయ్యా 80% చిన్న సినిమాల మీద సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది కాబట్టి మీరు చిన్న నిర్మాతల్ని, చిన్న సినిమాలు తీసే ఇండస్ట్రీని బాగు చేయాలంటే వీపీఎఫ్ ఛార్జెస్ని పూర్తిగా రద్దు చేయాలి. కట్టవలసి ఉంటే థియేటర్లు కట్టుకోవాలి. ఎందుకంటే 90sలో మేము ఫిల్మ్ ఉన్నప్పుడు ప్రింట్ తీసి మేము వాళ్ళకి పంపిస్తే థియేటర్ ప్రొజెక్టర్ పెట్టుకుని, దానికి కార్బన్స్ పెట్టుకుని, లైట్లు పెట్టుకుని వాళ్ళు సినిమా రన్ చేసేవారు. అది వాళ్ళ డ్యూటీ. అందుకని వచ్చే షేర్లు వాళ్ళు 50% ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ వీపీఎఫ్ ఛార్జీలు నిర్మాత మీద వేయడం లేదా డిస్ట్రిబ్యూటర్ మీద వేయడం తప్పది. డిస్ట్రిబ్యూటర్ నిర్మాత ఇద్దరం ఒకటే. మేము నిర్మాత తరపున ఉండే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఖచ్చితంగా అది తీసేయాలి. అది తీయకపోతే మాత్రం ఈ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్ళి దాన్ని ఉద్యమంలో తయారు చేస్తాం. అదే కాబట్టి ముఖ్యంగా కావాల్సింది మాకు వీపీఎఫ్ ఛార్జీలు తీసేయాలి. అలాగే రెండోది ఏంటంటే, మా సినిమా 4 షోలు ఆడే కెపాసిటీ లేదు కాబట్టి, అంటే ఈ ఓటీటీ వల్ల ఉన్నటువంటి పెద్ద సినిమాల ప్రభావం వల్ల లేదు కాబట్టి, మాకు ఒక్క షోకి పర్మిషన్ ఇచ్చేలాగా చేస్తే, అంటే కంపల్సరీ ఒక షో వేయాలి చిన్న సినిమా అంటే కనుక ఖచ్చితంగా థియేటర్లో వేస్తారు. అంటే ఇప్పుడు వేస్తున్నారు 4 షోలు అయితే 4 షోలు జనం రావట్లా, మొన్నటి తీసేస్తున్నారు. నో షో వస్తుంది. నేను ఒక ఎగ్జిబిటర్ ఒకప్పుడు ఎప్పుడు కూడా థియేటర్లో షో క్యాన్సిల్ అనేది మాకు ఇప్పుడు జరగదు. ఏదో భారీ వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చిందంటే తప్ప జనం రాక ఎప్పుడు షో క్యాన్సిల్ చేయాల. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండ్లో జనం రాక థియేటర్ షోలు క్యాన్సిల్ చేస్తున్నారు, మల్టీప్లెక్స్లు క్యాన్సిల్ చేస్తున్నారు, సింగిల్ థియేటర్లు క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదు. అంటే నా కెపాసిటీ ఒక షో జనం చూసే కెపాసిటీ ఉన్నప్పుడు నాకు ఒక షో ఇవ్వండి, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇవ్వండి. దాన్ని నిబద్ధతగా ఖచ్చితంగా అమలు జరపాలని గవర్నమెంట్ కనుక జీవో పాస్ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా షో చేస్తారు. అంటే థియేటర్ కి ఎక్కువ ఆడియన్స్ ఎందుకు వస్తలేరు అని అంటే కనుక థియేటర్లో కూడా రేట్స్ ఎక్కువ పెంచేసిర్రు, టికెట్ ప్రైస్లు ఎక్కువ పెంచేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను వచ్చే ముందు కూడా కొందరు అంటే ఇది అడుగుమని కూడా చెప్పడం జరిగింది. నార్మల్ సాధారణమైన వ్యక్తులు, మిడిల్ క్లాస్. నిజంగా థియేటర్కి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్ ఫ్లాష్ కూడా రాకపోవడానికి 2 కారణాలు. ఒకటి అబ్నార్మల్ రేట్లు పెంచడం, 2 లోపల పాప్కార్న్లు, ఈ స్వీట్లు, హాట్లు ఇవన్నీ పెంచడం వల్ల ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి భయపడుతున్నాడు. ఒక ఫ్యామిలీతో 4 కలిసి వెళ్ళాలంటే, సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు మధ్యలో చిన్నపిల్లడు వచ్చి పాప్కార్న్ కావాలంటే 350 రూపాయలు 450 రూపాయలు చేస్తున్నారు. థియేటర్ టికెట్ 150 రూపాయలు 200 రూపాయలు. ఇది దీనికంటే ఎందుకులే ఓటీటీలో వస్తుంది కదా అని చెప్పేసి ఆ ఫ్యామిలీ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. 5 టికెట్ తీస్తే 1000 రూపాయలు అవుతుంది. ప్లస్ లోపలికి వెళ్తే 1000 రూపాయలు మళ్ళీ ఈ చిల్లర బిల్లు అవుతుంది. ఈ ఫుడ్కి రేట్లు పెరగటం నెంబర్ 1. అదే పాప్కార్న్ 350 రూపాయలు, మీరు గేట్ తీసి బయటకు వస్తే కనుక 30 రూపాయలు. ఎంత తేడా ఉంది చూసారా? అది మోసం కదా, అది అన్యాయం కదా. అంటే ప్రేక్షకుని బలహీనతని మీరు తీసుకుని డబ్బు సొమ్ము బాగుతున్నారు. టికెట్ 200 రూపాయలు పెడతామే తప్పు, అయినా ఇష్టమే వెళ్తున్నాం. కానీ లోపల బలవంతంగా అది కొనిపెడుతున్నారు. అంటే పిల్లలు అడిగితే లేదంటే బాగోదు కదా. ఇవన్నీ కూడా ప్రేక్షకుల వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పూర్వం మేము చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కూడా మన జేబులో ప్యాకెట్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం తింటాకైనా, మధ్యలో ఆకలి అయితే తినడం కోసం. ఇప్పుడు ఈ పర్మిషన్ ఇవ్వట్లా, లోపలికి వెళ్ళిన ఇవ్వట్లా. లేదు ఫుడ్ లోపలికి ఎలా చేస్తాం అనండి. ఎందుకు ఎలా చేయరు మీరు? ఫుడ్ మీ పాప్కార్న్ ఇంట్లో తెచ్చుకుంటామండి, మీరు ఎందుకు ఎలా చేయరు? లేదు మీ స్వీట్ బాక్స్ ఇంట్లో తెచ్చుకుంటాం, మీరు ఎందుకు ఎలా చేయరు? ఇప్పుడు ట్రైన్లో ఎలా చేస్తున్నారు, బస్సులో ఎలా చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లో ఎలా చేస్తున్నారు కదా. మీరు కూడా థియేటర్లో ఎలా చేయపోవటానికి మేము ఇంటికి నుంచి మాకు నచ్చిన సరుకులు తినడం కోసం, పిల్లలు తినడం కోసం ఇంట్లో మేము పట్టుకెళ్ళినప్పుడు మీ పర్మిషన్ ఇవ్వాలి. మీరు రేట్లు తగ్గుతారు మాకు అట్లా. ముందు మాకు ఎంట్రీకి జేబులు చిక్చేటాలు అవన్నీ మానేసి తినుబండారాలు కూడా థియేటర్లో పట్టుకెళ్ళొచ్చు అని కండిషన్ పెడితే మీరు రేట్లు పెంచక్కల తగ్గించక్కల మీ ఇష్టం చూసుకోండి, మాకు ఇష్టమే వెళ్తాం మేము. అది కాకుండా మీరు బలవంతంగా మమ్మల్ని లోపలికి ఏమో పట్టుకెళ్ళకూడదు,
ఈ జోబులు చెక్ చేస్తున్నారు, ఏదో బాంబులు పెట్టి చెక్ చేసినట్టుగా. అది ఫుడ్ చెక్ చేయడానికి హక్కు లేదు, లోపలికి ఎలా చేయాలి, చేస్తే మేము టికెట్లు తీసినా ఆనందంగా ఉంటుంది. రెండోది దీన్ని బుక్ మై షో 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లోపల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు 6 రూపాయలు టికెట్కి బుక్ మై షోకి కమిషన్ ఇవ్వడం కోసం నిర్ణయించారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు, రకరకాలు జరిగినాయి. ఆ జరిగినప్పుడు సరే మీరు కొన్నాళ్ళు రన్ చేయండి, మేము అన్ని సమగ్రంగా తీర్పు చేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, బుక్ మై షో అనేది ఒక ఫిలిం ఛాంబర్ లాంటి వాళ్ళు హ్యాండిల్ చేస్తే మాకు ఫిలిం ఛాంబర్కి ఆదాయం వస్తుంది, నిర్మాతకు ఆదాయం వస్తుంది, ఎగ్జిబిటర్కి ఆదాయం వస్తుంది. ఈ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మా ఫిలిం ఛాంబర్ మెంబర్స్ వాళ్ళకి ఆదాయం అవుతుంది. ఈ బుక్ మై షో అనేది ఎవరికో ఇచ్చారు, ఎవరికో ఇవ్వడం వల్ల ఏమైందంటే వాళ్ళు అబ్నార్మల్గా 30 రూపాయలు వదిలి చేస్తున్నారు టికెట్కి. 100 రూపాయల టికెట్కి 30, 200 రూపాయల టికెట్కి 30 రూపాయలు వదిలి చేయడం వల్ల ఈ బడ్డీని అవుతుంది. మేము 5 ఫ్యామిలీ వెళ్ళాలంటే 150 రూపాయలు బుక్ మై షోకి బస్సు వస్తుంది. కాబట్టి ఈ బుక్ మై షో ఇవ్వడం వల్ల మాకు నష్టం అవుతుంది. VPF ఛార్జీల వల్ల మాకు సినిమా నిర్మాతకి నష్టం అవుతుంది. ఈ రేట్లు పెంచడం వల్ల నష్టం అవుతుంది. ఈ పాప్కార్న్లు, స్వీట్లు ఈ రేట్లు పెంచడం వల్ల నష్టం అవుతుంది. ఈ మూడింటిని కూడా పవన్ కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు అక్కడ సీరియస్గా తీసుకుని ఈ చిన్న సినిమా ఎలా బతకాలి అని మీరు ఆలోచన తెస్తే బాగుంటుంది. అలాగే చిన్న నిర్మాతలను మీరు ఒకసారి పిలిపి ఇవ్వండి మాకు, మేము అందరూ వస్తాం, మీకు మరి రిప్రజెంటేషన్ వస్తాం. పెద్ద నిర్మాత వేరు, చిన్న నిర్మాత వేరు, ఛాంబర్ వేరు, ఇది వేరు. అంటే ఛాంబర్ పిలిస్తే అందరి తరపున వస్తారంటారు. ఛాంబర్ని మీరు పిలిచారనుకోండి, ఆ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వస్తారు తప్ప చిన్న నిర్మాతలు ఎవరు రారు అక్కడికి. కాబట్టి సపరేట్గా చిన్న నిర్మాతలకి ఆహ్వానము అని ఒక చిన్న మీరు ప్రశ్న ఒకటి ఇవ్వండి. మేము 10 మంది మా రిప్రజెంటేటివ్స్ వచ్చి దుర్గేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా కష్టకాలు చెప్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 100% సినిమా మనిషి, సినిమా బాగుండాలని కోరుకునే మనిషి, పక్కోటి బాగుండాలని కోరుకునే మనిషి. ఈవేళ ఆయన సీఎం, ఉప ముఖ్యమంత్రి అయ్యాడంటే మాకు చాలా గర్వంగా ఉంది. మాకు మా సినిమా హీరో ఉప ముఖ్యమంత్రి అయ్యాడండి. కాబట్టి ఆయన చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాడు, చాలా అద్భుతమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి చిన్న సినిమా నిర్మాతను ఒకసారి పిలిపివ్వండి, మేము 10 మంది రిప్రజెంటేషన్ మీకు ఇస్తాము. మీరు సానుకూలంగా మా కథ మా కష్టకాలు వినండి, మీరు న్యాయమైన కోరికలు తీర్చండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ మీ ద్వారా. సో చూసారు కదా, థియేటర్స్ అయితే బంద్ అని చెప్పేసి చాలా వైరల్ చేస్తున్నారు కదా. ఇక నుంచి అయితే అలా ఏం ఉండదని అయితే చెప్పడం అయితే జరిగింది ప్రొడ్యూసర్ గారు అయితే. అండ్ హరిహర వీరమల్లు, మన పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చాలా గ్రాండ్గా అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకా ఆ మూవీని అయితే ఎంకరేజ్ చేయండి. సో మంచిగా హిట్ అయితే చేద్దాము. ముఖ్యంగా చాలా మంది అంటే ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే చిన్న నిర్మాతలు, చిన్న యాక్టర్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా వాళ్ళ టాలెంట్ ని గుర్తించి వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద యాక్టర్స్ ఆల్రెడీ కొంచెం మనకి సెటిల్డ్ కాబట్టి, సో ఇంకా చిన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ.